జగన్ సర్కార్లో డిప్యూటీ సీఎంగా ఓ వెలుగు వెలిగిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వదులుకున్నారు. నాని రాజీనామా ప్రకటన చేసిన తర్వాత ఏలూరులో వైసీపీ ఆఫీస్ కూల్చివేత వివాదాస్పదమైంది. ఆ క్రమంలో తన రాజీనామాకు గల కారణాల్ని పార్టీ ఆఫీస్ కూల్చివేతలపై ఆయన వివరణించారు. టెంపరరీగా పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏలూరులో 7 ఏళ్ల క్రితం లీజుకు తీసుకున్న స్థలంలో కట్టిన వైసీపీ జిల్లా కార్యాలయం తాజాగా నేలమట్టమైంది. 2019లో ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత నైరాశ్యంతో కనిపిస్తున్నారు. 1999లో కాంగ్రెస్తో రాజకీయాల్లో ప్రవేశించి అప్పటినుంచి వరుసగా ఏలూరులో పోటీ చేస్తున్న ఆయన ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమితో షాక్ తిన్న ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మీడియాకు కనిపించడమే మానేశారు. దాదాపు వారం క్రితమే ఆళ్ల నాని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, ఏలూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పుడు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి తన నిర్ణయం వెల్లడించారు. ఇక తాజాగా వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నాను అని ఓటమి తర్వాత మొదటిసారి మీడియా ముందుకొచ్చి వెల్లడించారు. 10 రోజుల క్రితం మీకందరికీ కూడా తెలుసు, ఒక పత్రికా ప్రకటన ద్వారా ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి, అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది. దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి, పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు. అప్పుడు పార్టీకి నేను రాజీనామా చేయలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియచేయడానికి ఈరోజు ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన రోజుల వ్యవధిలోనే ఏలూరులో వైసీపీ జిల్లా కార్యాలయం కూల్చివేతకు గురైంది. నాని నేతృత్వంలోని ఆ పార్టీ ఆఫీసు నిర్మించారు. దాంతో నాని రాజీనామాకు ఆఫీస్ కూల్చివేతకు సంబంధముందన్న ప్రచారం మొదలైంది. ఏలూరు వైసీపీ శ్రేణులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. దాంతో వివరణ ఇచ్చుకోవడానికి ఆయన మీడియా మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని, వైసీపీకి రాజీనామా అని ఆళ్ల నాని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏలూరులోని వైసీపీ జిల్లా కార్యాలయ భవనాన్ని పడగొట్టిన ఘటనపై క్యాడర్కు వివరణ ఇచ్చుకున్నారు. ఆ స్థలాన్ని 7 ఏళ్ల కిందట లీజుకు తీసుకున్నామని, సమయం పూర్తి కావడంతో యజమానికి అప్పగించామని స్పష్టం చేశారు. ఆగస్టు 1నే స్థలాన్ని అప్పగించామని, 15న స్వాతంత్ర్య వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉన్నందున ఇప్పటి వరకు ఆగారని చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేశాను గనుక కార్యాలయ భవనాన్ని పడగొట్టారు అనడం వాస్తవం కాదని పేర్కొన్నారు. వాస్తవానికి శుక్రవారం పూట జరిగిన కూల్చివేత వైసీపీ శ్రేణుల్లో పెద్ద కలకలమే రేపింది. దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కొంతమంది అనుకున్నారు. కానీ అలాంటివేమీ లేవంటున్న నాని వైసీపీ కార్యాలయం కూల్చివేత వెనుక ఉన్న అసలు విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 2017లో ఆ స్థలాన్ని తన స్నేహితుడైన ఎన్ఆర్ఐ దగ్గర లీజుకు తీసుకున్నామని, ఆ తర్వాత దాంట్లోనే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టామని, కానీ గత ఏడాదిగా ఆ స్థలం తిరిగివ్వాలని, దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చుకుంటామని స్థల యజమాని కోరారని వివరించారు. ఎన్నికలకు 3 నెలల ముందే స్థలం యజమానికి ఇచ్చేయాలని నిర్ణయించిన ఎన్నికల వేళ కార్యాలయం తీసేస్తే మంచి విధానం కాదు అని సమయం తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా పార్టీ ఆఫీసు సంబంధించి ఒక అపోహ, ఇది పై దృష్టిలో లేకుండా జరిగిందనే ఒక అపోహ వాళ్ళల్లో, అది కాదు, జరిగింది ఇది.
పైన నాయకత్వం దృష్టిలో పెట్టే ఇదంతా జరిగింది తప్ప ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. అంత మూర్ఖత్వంగా ఆలోచించవలసినటువంటి అవసరం వారం రోజులకే రాజీనామా చేసిన తర్వాత వారం రోజులకే పార్టీ ఆఫీస్ అంత మూర్ఖత్వంగా ఎవరైనా ఉంటారని కూడా నేను అనుకోను దీనికి సంబంధించి. తన అనుచరులకు పార్టీ క్యాడర్కు ఇదే విషయమై ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని వివరణ ఇచ్చుకున్న మాజీ డిప్యూటీ సీఎం ఇప్పటికైతే రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని చెప్తున్నారు. అయితే తన తదుపరి కార్యాచరణ మాత్రం ఆళ్ల నాని వెల్లడించలేదు. కొంతకాలం పాటు సైలెంట్గా ఉండి భవిష్యత్తులో కూటమిలో భాగమైన జనసేనలో ఆయన చేరే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.